అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో భారతీయ జనతా పార్టీ యువ నాయకులు చిన్నిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానంద్ రెడ్డి, కోడూరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆరవ శ్రీధర్ల ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహం నుండి ఎన్టీ రామారావు విగ్రహం వరకు తిరంగ యాత్ర చాలా ఘనంగా జరిగింది. వందలాది మంది మహిళలు, పిల్లలు, ఎన్డీఏ కూటమి నాయకులు మరియు ప్రజలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పాకిస్తాన్ తన మొండితనాన్ని వీడకపోతే భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని కూడా చైర్మన్ ముక్కా రూపానంద్ రెడ్డి గట్టిగా హెచ్చరించారు. సింధూర్ ఆపరేషన్ లో ప్రాణాలు కోల్పోయిన జవాన్ కు మురళీ నాయక్ కోడూరు పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. శాసనసభ్యులు ఆరవ శ్రీధర్ కూడా ఈ తిరంగ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని తన భుజాలపై వేసుకుని అన్నమయ్య జిల్లా యువ బీజేపీ నాయకులు చిన్నిరెడ్డి గోవర్ధన్ రెడ్డి చక్కగా నిర్వహించారు. కార్యక్రమానికి ప్రజలందరి నుండి చాలా మంచి స్పందన లభించింది. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మార్గనిర్దేశం మేరకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు ఆర్మీ చేసినటువంటి సేవలను గుర్తించుకుంటూ మన భారత పౌరుల తరపున కృతజ్ఞత ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క భారత సైనికుడికి, అలాగనే మాజీ జవాన్లకు, అలాగనే భారత పౌరులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇదే విధంగా ఈరోజు భారతదేశం ఏ విధంగా అయితే ఐకమత్యాన్ని చాటిందో, ఎల్లప్పుడూ కూడా భారతదేశం ఐకమత్యంతో ఉండి పాక్ చేస్తున్నటువంటి కుళ్ళు కుతంత్రాలను తిప్పికొట్టి భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని తెలియజేస్తూ, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, రూపానంద్ రెడ్డి గారి నాయకత్వం, శ్రీధర్ గారి నాయకత్వం, పురంధేశ్వరి గారి నాయకత్వం.